అందరికీ నా నమస్తులండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? అందంగా, ఆనందంగా, ఆరోగ్యంగా జీవితాన్ని ఆస్వాదించడానికి అమ్మ నాన్న ఆశీస్సులతో శ్రీ ప్రభా ఛానల్‌కు స్వాగతం అండి. మేము బాగుండాలని, మీరు అంతకన్నా బాగుండాలని ఆ భగవంతుడిని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తూ ఈరోజుటి వీడియో ప్రారంభించుకుందామండి. ముందుగా నా వీడియో చూస్తున్నవారు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే నా వీడియోలు మీకు చేరుతాయండి. అలాగే వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఘుమఘుమలాడే ఫిష్ ఫ్రైని తయారు చేసుకుందామండి. రెస్టారెంట్ స్టైల్లో మన ఇంట్లోనే మన చేతులతోటే డబ్బు ఆదా అవుతుంది. మనం అందరం కడుపు నిండా తినొచ్చండి. ఈ ప్రకారంగా చేసుకోండి. చాలా తేలిక, ఈజీ ప్రాసెస్ అండి. ఫిష్ ముక్క అనేది వారం వరకు చిక్కు చెదరదండి, చక్కగా ఉంటుంది. మనము దినుసులన్నీ వేసుకొని చక్కగా చేసుకుంటే, నేను ఎలా తయారు చేశానో మీరు ఒకసారి ట్రై చేయండి. మీరే కామెంట్ సెక్షన్లో తెలియజేస్తారు ఎలా ఉన్నదో. గార్నిష్ చేసుకొని ఉల్లిపాయ, నిమ్మకాయలతోటి, కొత్తిమీరతోటి సూపర్ అండి. మనకి భాగం చూశారు కదండి, ఫిష్ పులుసు అనేది, చేపల పులుసు అనేది చూశారు కదా. ఈరోజే తయారు చేసుకున్నానండి ఫిష్ ఫ్రై కూడాను. వీడియో లెంగ్త్ పెరుగుతుందని చెప్పేసి నేను ఈరోజు మళ్ళీ ప్రత్యేకంగా సెకండ్ పార్ట్ పెడుతున్నాను. ఫిష్ ఫ్రై అనేది ఇదిగోండి ఫిష్ ముక్కలు. దీన్ని మ్యారినేట్ చేసుకున్నాము ఫిష్ ఫ్రైకి. అలాగే దీనికి కావాల్సిన పదార్థాలండి: అల్లం చిన్నులపాయ పేస్ట్, ధనియాలు, దాల్చిన చెక్క, యాలుక్కాయలు, అలాగే జీలకర్ర, అవి గరం మసాలా కొద్దిగా దూరగా వేయించుకొని మిక్సీ పట్టుకున్నానండి. కారము, ఉప్పు, పసుపు, నూనె అండి. ఇవి మెయిన్ ఇంగ్రీడియంట్స్. మనము మ్యారినేట్ చేసుకున్నాం ఫిష్ ఫ్రై. ఓకేనా? ముందుగా ముక్కలు ఇందులో పెట్టేసుకున్నామండి. పెట్టుకున్న తర్వాత ముందుగా పసుపు వేసుకున్నాము చక్కగా. తర్వాత కారం వేసుకున్నామండి. తర్వాత అల్లం చిన్నులపాయ పేస్ట్ వేసుకున్నాము. మాత్రం పడుతుందండి. తర్వాత ఉప్పు కొంచెం వేసుకున్నాం, ఎందుకంటే ఆల్రెడీ దీంట్లో అల్లం చిన్నులపాయ పేస్ట్లో వేసానండి. అల్లం చిన్నులపాయ పేస్ట్, ఉప్పు, పసుపు వేసాను ఆల్రెడీ. కొంచెం వేసుకున్నాము చాలు. తర్వాత గరం మసాలా వేసుకున్నాము. ఇక తర్వాత నూనె వేసుకుందాం. వేరుశనగ నూనె అండి. వేరుశనగ నూనె బాగుంటుంది. వేసుకునే పదార్థాల్లో వేసుకుంటే నూనె అనేది బాగుంటుందండి. ఇక చక్కగా వీటన్నిటిని మ్యారినేట్ చేసేసి ఇలా కలుపుకొని పెట్టుకుంటే ఒక అరగంట క్రితమే చక్కగా ఫ్రై అనేది బాగా తయారైంది అన్నమాట. రెస్టారెంట్ స్టైల్లో తయారు చేసుకున్నాము. ఓకేనా? మనం ఇంట్లోనే ఇలా తయారు చేసుకొని తిన్నాం అనుకోండి, బాగుంటుంది. మనకి డబ్బులు ఆదా అవుతాయి, రుచికి రుచి. మన చేతులతో మనం తయారు చేసుకున్నామనే సాటిస్ఫాక్షన్. ఇంట్లో మనము తయారు చేసుకుంటేనే కొంచెం ఎక్కువ తింటామండి. బయట అయితే డబ్బులు చూసుకుంటూ తినాల్సి వస్తుంది కదా మనం. ఇట్లాగా చక్కగా ముక్కంతటికి ఇలా పట్టేటట్లుగా ఇలా చేతితోటి ఇలా చేసుకోండి. నీట్గా చక్కగా ప్రతి ముక్కను కూడా ఇలా చేసేసుకొని పెట్టుకున్నాం అనుకోండి, ముక్కంతటికి నైస్ చక్కగా పడుతుంది. చక్కగా ఇలా తయారు చేసుకున్నాము. ఓకేనా? చక్కగా ఇది ఫ్రిడ్జ్లో పెట్టుకున్న తర్వాత చక్కగా 4-5 గంటలు గడిచిన తర్వాత చేసుకుంటే బాగుంటుంది. మంచిగా అప్పుడు తయారు చేసేటప్పుడు సరేనా?
ఉదయాన్నే మ్యారినేట్ చేసుకున్నానండి ఫిష్ ముక్కలు ఇవిగోండి. చక్కగా సాయంత్రం స్నాక్స్ టైంలో ఇప్పుడు చేస్తున్నాను. సరేనా? ఫిష్ ఫ్రై చేసేసుకున్నాం. ఇదిగోండి, గ్యాస్ వేసుకున్నాము, ప్యాన్ పెట్టుకున్నాము. తర్వాత కాయలు వేసుకున్నాం. మనం ఎక్కువ పట్టింది రామయ్య తల్లి. ఇదిగోండి, పెనం వేడెక్కేసింది. ఆయిల్ ఇదిగోండి, కొంచెం తీసుకున్నాము. ఇవన్నీ వేసుకోవాలి చక్కగా. మళ్ళీ నూనె వేసి చక్కగా ఇదిగోండి, ఫిష్ ఫ్రై రెడీ అయిపోయింది. చక్కగా గార్నిష్ చేశాను ఉల్లిపాయలు నిమ్మబద్దలతోటి. అవి చక్కగా కారగించాడు. బాగా చక్కగా తయారయ్యాయి. ఫిష్ ఫ్రై అంటుకోకుండా, పెనానికి అంటుకోకుండా నీట్గా చక్కగా వచ్చాయి. బాగా ఓకేనా? ఇదిగోండి, ఫిష్ ఫ్రై ఇలా నిమ్మ పిండుకొని నిమ్మకాయ చక్కగా చూసారు. ముక్క కూడా చక్కగా ఎలా అయినా బాగా క్రిస్పీనెస్ తోటి చక్కగా బాగుందండి ఫ్రై అనేది. నీట్గా చక్కగా తయారైంది. చూసారా? బ్రౌన్ కలర్ వచ్చింది. కలర్ వేసుకుంటే బాగానే ఉంటుంది రెస్టారెంట్ స్టైల్లో. సూపర్ సూపర్ అండి. ఫిష్ ఫ్రై అండి. నిమ్మకాయ ముక్క, ఉల్లిపాయ ముక్కలు. నిమ్మకాయ పిండుకుని ప్రమాణం ఉంటుందండి. పిండుకుని బాగున్నాయి. బాగా ఫ్రై అయిన ముక్కలు బాగా టేస్టీగా ఉన్నాయి.
అవును. ఇదేనండి ఈరోజు వీడియో. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, మరొకండి. మళ్ళీ మరొక మంచి వీడియోతో మేము ముందుకు వస్తానండి. అంతవరకు తెలుగు నమస్తేనండి.